బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం అవుతున్నారు. ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి కేటీఆర్ అలాగే హరీష్ రావు వీళ్ళందరూ ఆల్రెడీ చేరుకున్నారు. దాంతోపాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి చేరుకోబోతున్నారు. సో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన హైకోర్టు స్టే ఏదైతే హైకోర్టు స్టే ఇవ్వడంతో పార్టీ నేతలతో చర్చించాలనుకుంటున్నాడు కేసీఆర్. పార్టీ తీసుకోవాల్సిన చర్యలేంటి, కేసీఆర్ దిశ నిర్దేశం ఇవ్వబోతున్నారని చెప్పి తెలుస్తుంది. మొత్తానికైతే కేసీఆర్ ఫామ్ హౌస్కి పార్టీకి సంబంధించి ఇటు కేటీఆర్, హరీష్ రావు అలాగే కొంతమంది కీలక నేతలు వీళ్ళందరూ కూడా సమావేశం అవ్వబోతున్నారు. మరి రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్ పార్టీ పరంగా అమలు చేసే ఉద్దేశం ఏమైనా ఉందా, లేకపోతే ఆల్ పార్టీస్ అన్ని పార్టీస్ కలిసి మరి కేంద్ర ప్రభుత్వానికి కానీ సుప్రీంకోర్టుకి కానీ వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? బీఆర్ఎస్ దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోబోతుంది, ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అన్న దానిపై మీరందరూ కూడా కింద కమెంట్ రూపంలో మీ అభిప్రాయాలని తెలియపరచండి. ఇటు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకోవడానికి మనతో పాటు మహేష్ ఉన్నారు. మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్, చెప్పండి, ఇప్పటిదాకా ఎవరెవరు చేరుకున్నారు, ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ఇటు స్థానిక సంస్థ ఎన్నికలు కాకుండా ఇంకేదైనా విషయంపై కూడా మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటిదాకా ఎవరెవరు ముఖ్య నేతలు, కీలక నేతలు ఎవరు చేరుకున్నారు? ఖచ్చితంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు ఇప్పటికే కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా ఫామ్ హౌస్ చేరుకున్న పరిస్థితి. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి హైకోర్టు తీర్పును బట్టి స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్లా దృష్టి పెట్టుకొని మనకు నెల రోజులు టైం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి ఎత్తుగడతో ముందుకెళ్లాలనే ఉద్దేశం వచ్చి, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు స్టే ఇవ్వడంతో పార్టీ నేతలతో చర్చిస్తున్న కేసీఆర్ ఇప్పటికే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2 నెలల నుంచి కూడా కేసీఆర్ ఇప్పటికే ముఖ్య నేతలను కూడా ఫామ్ హౌస్ పిలుచుకొని మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. కీలకంగా చూసుకున్నట్టయితే హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ ను ప్రతిసారి కూడా ఫామ్ హౌస్ పిలుచుకుంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం తీరును బట్టి ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి ప్రధానంగా చర్చించుకుంటూ దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి. అంటే ఏది ఏమైనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇంకా నెల రోజుల పాటు ఉంది, టైం ఉంది కాబట్టి ఎటువంటి ఎత్తుగడతో ముందుకోవాలని చెప్పి ప్రధానంగా చూస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. రైట్ మహేష్, రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి 42% రిజర్వేషన్ అమలు కాకపోతే పాత రిజర్వేషన్ అంటే 23% రిజర్వేషన్తో ముందుకెళ్లే ఆలోచనలో పార్టీ ఉందా? కేసీఆర్ అలానే దిశానిర్దేశం ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఎప్పుడైతే బీసీలకు కేటాయిస్తా అని చెప్పి చెప్తుందో దీనికి సంబంధించి ఒక కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ తో ఇప్పటికే మంతనాలు జరుపుతున్న పరిస్థితి. ఎందుకంటే రిజర్వేషన్ ఇటు యూత్ ను ఇన్వాల్వ్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కార్యక్రమాలు చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వంపై ఒక ఒత్తిడి తేవాలని చెప్పి ప్రధానంగా ఇప్పటికే చూస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఇరుకున పడగొడితే ఇటు ప్రజల్లో కూడా విశ్వాసం కోల్పోతుందని చెప్పి ప్రధానంగా ఇప్పటికే ఫామ్ హౌస్ కు ముఖ్య నాయకులతో కూడా సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి. అంటే రిజర్వేషన్ అంశంతో పాటు అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా ఎటువంటి ఎత్తుగడలకు ముందుకెళ్లాలని చెప్పి ప్రధానంగా ఈ యొక్క ముఖ్య నేతలతో కూడా కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టుకుంటూ అంటే ఫామ్ హౌస్ లో అందరికీ దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓకే మహేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య సమావేశాలన్నీ ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే అవుతాయి. ప్రస్తుతం అదే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి కేసీఆర్ దగ్గరికి కేటీఆర్ అలాగే హరీష్ రావు చేరుకున్నారు. దాంతోపాటు పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా చేరుకునే అవకాశం ఉంది. మరి స్థానిక సంస్థ ఎన్నికల్లో పాత రిజర్వేషన్ని అమలు చేసే అవకాశం ఉందా? మరి ఎలాంటి క్యాండిడేట్స్ని ఫీల్డ్ చేస్తే మనం స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది? అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలా చెక్ పెట్టాలి, పార్టీని ఎలా ప్రెషరైజ్ చేయాలి, గవర్నమెంట్ని ఎలా ప్రెషరైజ్ చేయాలి, ఎలా వాళ్ళ తప్పిదాలను ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నం ఎలా చేయాలి అన్న ఉద్దేశంతో మొత్తానికైతే ఈ అంశాలన్నిటిపై చర్చించే అవకాశం ఖచ్చితంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక పక్కన మనం చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జీవో 9ని హైకోర్టు స్టే విధించింది, రద్దు చేయలేదు, స్టే విధించింది. సో మరి ఎలక్షన్ ఈ జీవోని రద్దు చేస్తే అప్పుడు మళ్ళీ ఒక కొత్త నోటిఫికేషన్తో ముందుకొచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక 4 వారాల గడువు ప్రభుత్వానికి ఇస్తూ అలాగే ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళకి 2 వారాల గడువునిచ్చారు. సో దీనిపై ఇటు ప్రతిపక్షాలు ఇటు ప్రభుత్వాలు ఇవన్నీ కూడా చర్చించి మరి
వాళ్ళ అభిప్రాయాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఆల్రెడీ దీనికి సంబంధించి చర్చిస్తున్నారు. అలాగే బీసీ సంఘానికి సంబంధించిన అధ్యక్షులు, అలాగే బీసీ సంఘానికి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా రేపు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వీళ్ళందరూ కూడా ఇదే అంశంపై చర్చించుకొని మరి కార్యాచరణ రానున్న రోజుల్లో ఏంటి అనేది ఎలా ముందుకెళ్దామన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లని మీరు సమర్థిస్తున్నారా? ఏ పార్టీలు ఎలాంటి అంశాలపై వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరచాలి? బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇలా ఏ పార్టీ అయినా అభిప్రాయాలను ఎలా వ్యక్తపరిస్తే బాగుంటుంది? ఇటు తమిళనాడులో ఎలాగైతే ఆల్ పార్టీస్ కలిసి ముందుకెళ్ళి రిజర్వేషన్ సాధించుకున్నాయో అలాంటి ధోరణితో ముందుకెళ్లాలా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలన్నింటినీ కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే సర్పంచ్ ఎన్నికలు జరిగితే గెలుపెవరిది అని మా సర్వే పోల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. ఇప్పటికి పోల్లో ప్రస్తుతానికైతే సర్పంచ్ ఎన్నికలు జరిగితే 70% బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి, 73% బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి ఇప్పటిదాకా సర్వేలో అభిప్రాయాలను వ్యక్తపరిచారు. సో మొత్తానికైతే బీఆర్ఎస్కి మొగ్గు చూపిస్తున్నారు చాలామంది. సో మీరేమనుకుంటున్నారు? రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు కూడా అవకాశాలు కల్పించాలా? దేశవ్యాప్తంగా బీసీలను కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఒక మంచి ఆలోచన అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. సో అలాగే